95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో ఆరోగ్య మహిళా క్లినిక్ ప్రారంభం. ఈ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య. కేపీహెచ్బీ కాలనీలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో పూర్వ వైభవం తీసుకొస్తామన్న టీడీపీ నేతలు. కోరుట్ల పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. మహిళా సాధికారత సాధించినప్పుడే అభివృద్ధి సాధ్యమన్న జగిత్యాల జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్. ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీవ్ర ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు పంపించింది. నోటీసుల ప్రకారం నేడు ఢిల్లీలో ఆమె విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే 10వ తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా, ఇతర కార్యక్రమాల కారణంగా 9న విచారణకు హాజరు కాలేనని, 15న హాజరవుతానని ఆమె ఈడీని కోరారు. అయితే ఆమె విన్నపం పట్ల ఈడీ అధికారులు స్పందించలేదు. దీంతో ఆమె ఢిల్లీకి పయనమయ్యారు. ఢిల్లీకి వెళ్లే ముందు ఆమె తన తండ్రి కేసీఆర్ కు ఫోన్ చేశారు. ఈడీ నోటీసుల నేపథ్యంలో తన కూతురుకు కేసీఆర్ ధైర్యం చెప్పారు. ఆందోళన చెందొద్దని, బీజేపీపై న్యాయపరంగా పోరాడదామని ఆయన భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఢిల్లీలో నీవు తలపెట్టిన కార్యక్రమాన్ని కొనసాగించు అని చెప్పారు. మరోవైపు ఈడీ విచారణకు కవిత హాజరవుతారా లేదా అనే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళల ఆరోగ్యం కోసం ఆరోగ్య మహిళా క్లినిక్ ఇంటింటికి సౌభాగ్యం అనే నినాదంతో ఫ్రీ హెల్త్ చెకప్ క్యాంపులను నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య అన్నారు. ఏటూరు నాగారం మండలంలోని ఆకులవారి, ఘనపురం 3 ఉప కేంద్రాలలో అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాఠి చేతుల మీదుగా ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐటీడీఏ ఏటూరు నాగారం అంకిత్, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అట్లనే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క జిల్లాలో హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా ఉత్సాహంగా పనిచేస్తున్నటువంటి మన జిల్లా ఏముండొచ్చు ఏం చెక్ చేస్తారు ఇక్కడ? మొబైల్ యాప్ తో చేస్తారు. వచ్చిన క్యాండిడేట్ ఇయర్ ప్రొఫైల్ రిపోర్ట్స్ అది ఇస్తారు. ఇచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ ముందు కేర్. ఇక్కడ ఏం చేస్తారు? ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆరోగ్య మహిళ స్కీమ్ లాంచ్ చేసినటువంటి మా అడిషనల్ కలెక్టర్ గారు ఇలా గారు, మా పిఓఐటీడీ గారు అంకిత్ గారికి, మా డిప్యూటీసీ వదయాబి గారికి, ఎంపీపీ గారికి, సర్పంచ్ రామ్మూర్తి గారికి, డిప్యూటీసీ గారికి, పల్లా బుచ్చయ్య గారికి, జిల్లా అధికారులందరికీ, మా డిఎంహెచ్ఓ గారికి, మెడికల్ ఆఫీసర్స్ అందరికీ, మెడికల్ ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం. అమ్మ స్కీమ్ చూసారా? నిజంగా మీరు ఏం చెప్పారు? ఏం చెప్పి తీసుకొచ్చారు? మనం ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ములుగు జిల్లా పరిధిలో 2 PHCs, ఒకటి PHC చెల్పాక, రెండోది PHC ఎదిర. ఈ 2 PHCs పరిధిలో మనం ఎవరైతే మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారో వారిని ట్రైన్ చేసి, ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వారిని ట్రైన్ చేసి,
ఎందుకు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటిది? మొత్తం 8 ఉన్నాయమ్మ. ఏమవుతుందంటమ్మా, మహిళలకు సమస్యలు కొంత చెప్పుకునే విధంగా ఉంటాయి. మీరు ఎప్పుడైతే పిఎస్సికి వెళ్తారో ఆ రోజు కూడా మీకు ఇబ్బంది లేకుండా ఎక్స్క్లూజివ్గా ట్యూస్డే రోజు, మంగళవారం రోజు ఈ ప్రోగ్రామ్ మీకోసం ఉంటుంది. అంటే ఆ రోజు కేవలం మహిళలు మాత్రమే ఉంటారు. ఏదైతే స్క్రీనింగ్ కావాల్సిన ఫెసిలిటీస్ ఉంటాయో అన్నీ కూడా అందుబాటులో తీసుకొచ్చాం. ఎక్కడైతే పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ మహిళ ఉంటుందో, ఎక్కడైతే స్టాఫ్ ఎక్కువ మంది మహిళలు ఉంటారో ఆ పిహెచ్సిస్ని మనం మొదటి దశలో మనం టేకప్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో పూర్వ వైభవం తీసుకొస్తామని పార్టీ నాయకురాలు ఉప్పల పద్మ చౌదరి అన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని కేపీహెచ్బీలో ప్రారంభించారు. ముందుగా జయంతి చౌరస్తాలో ఉన్న పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి తెలుగుదేశం నాయకులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు జరిగిన అభివృద్ధిని, చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ మరోసారి టీడీపీని బలపరచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జాబ్ రావాలంటే బాబు రావాలని, విద్యార్థులకు సైతం ఐటీ రంగంలో తెలుగుదేశం చేసిన సేవలను వివరించారు. తెలుగుదేశం జిందాబాద్ అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ గారి ఆదేశాల మేరకు, కుకట్పల్లి ఇన్ఛార్జ్ సుహాసిని గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. తెలుగుదేశం పార్టీ డెవలప్ చేసింది హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ. ఈ రోజున ఇంతమంది ఇంత గొప్పగా ప్రపంచ దేశాలు గొప్పగా చెప్పుకుంటున్నట్టు ఒక మన హైదరాబాదు ఇలా ఉండటానికి కారణమైన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజున ఆ రోజున సెంటిమెంట్ అనే ఆయుధంతో తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ తోటి వచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఈ రోజున ఇక్కడ బాగా కడుపు నిండింది. కడుపు నిండి అన్నీ బాగా దోచుకుని ఇప్పుడు మళ్ళీ అన్ని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల మీద కన్నేసి ఆ తెలంగాణ సెంటిమెంట్ని పక్కన పడేసి ఈ రోజున అన్ని రాష్ట్రాల్లో కూడా పార్టీని చేయాలని చెప్పి ఏదైతే తెలంగాణ అన్న పేరునే తీసేసి బీఆర్ఎస్ అని పెట్టారంటే అక్కడే వీళ్ళ బుద్ధి ఏంటో తెలిసిపోతుంది. ఈ రోజున హైటెక్ సిటీ కానీ, లేకపోతే కనుక శిల్పారామం కానీ, స్టేడియాలు కానీ, పార్కులు కానీ, ఈ విధంగా ఎయిర్పోర్ట్ కానీ, ఔటర్ రింగ్ రోడ్డు కానీ, ఇలా చెప్పుకుంటే పోతే ఒక హైటెక్ సిటీ అనే ఒక ఐటీ సంస్థ కానీ, అలాగే మొత్తం మీరు చూసుకుంటే గచ్చిబౌలి కానీ ఆ ఏరియా మొత్తం కూడా ఒక సైబరాబాద్ అనే ఒక దీన్నే నిర్మించినటువంటి సిటీనే నిర్మించినటువంటి నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు, మా తెలుగుదేశం పార్టీ. ఈ రోజున ఆ పార్టీ లేకుండా చేయాలని కుట్రతోటి ఆంధ్ర పార్టీ అని ఒక ముద్ర వేసి ఆ రోజున మా ఎమ్మెల్యేలని, ఎంపీలని అందరినీ కూడా కొనుక్కోవటం జరిగింది. అదే మనిషి ఈ రోజున తెలంగాణ లేదు అని చెప్పి బీఆర్ఎస్ అని చెప్పి పార్టీ పెట్టి ఆంధ్రాలోకి వెళ్తానికి చూస్తున్నాడు. కాబట్టి ప్రజలు ఇదంతా గమనించాలి. తెలంగాణ అభివృద్ధి చేసింది మేము, ఓటు అడిగే హక్కు మాకు. కానీ మధ్యలో వచ్చిన ఈ దొరల పాలన వాళ్ళ బుద్ధి చూపించారు. వాళ్ళు అన్నీ దండుకున్నారు. ఈ రోజున మళ్ళీ దేశం మొత్తం దండుకునే దండయాత్రలో బిగించేశారు. ఈ రోజున ఆడపిల్లండి, ఆడమనిషి అయ్యుండి కవిత ఒక లిక్కర్ స్కామ్లో ఇరుక్కుందంటే అంతకంటే మన తెలంగాణ రాష్ట్రానికి ఇంతకంటే హీనం దరిద్రపు దుస్థితి ఇంకొకటి లేదు. ఎందుకంటే అసలు ఒక బతుకమ్మంటే నేను ఒక తెలంగాణ జాగృతి అనే ఒక ఇది పెట్టి నేనే ఇది అని చెప్పి ఒక మహిళలకి నేనే ఒక ఆదర్శం అన్నట్టుగా వచ్చిన ఒక మహిళ అదే పార్టీలో ఉండి ఈ రోజున ఆ మహిళలందరినీ కూడా అవహేళన చేసే విధంగా తలెత్తుకోలేని పరిస్థితి తీసుకొచ్చింది ఈ కల్వకుంట్ల కవిత. ఈ రకంగా దొరల పాలన, కుటుంబ పాలనతోటి ఈ రాష్ట్రాన్ని దోచుకుని ఈ రోజున దేశానికి వెళ్ళారు. ఈ రోజున ప్రజలందరూ అర్థం చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ ఏ రకంగా అభివృద్ధి చేసింది తెలంగాణని. మళ్ళీ మాకు అవకాశం ఇవ్వాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ప్రతి ఇంట్లో మనం చేసినటువంటి అభివృద్ధి ఫలాలు ఉన్నాయి.
కాబట్టి ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగి ఉన్నాడు, మనం తెచ్చినటువంటి ఐటీ సంస్థల్లో చేసేటటువంటి వాళ్ళు. కాబట్టి మనందరం కూడా వాళ్ళని ఒక్కసారి మళ్ళీ ఇది గుర్తు చేయాలి. మీరు గుర్తు చేసి వీళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీ వైపు వాళ్ళందరూ చూసేట్లుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దొరలు ఏదైతే చేశారో అవన్నీ కూడా ప్రజలకు వివరించి మన పార్టీని పటిష్టం చేయాలనే ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. ఆ పిలుపుకు అనుగుణంగా కూడా కాసాని జ్ఞానేశ్వర్ గారు ముందుకు నడిపిస్తున్నారు. ఈ కాసాని జ్ఞానేశ్వర్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఒక సైనికుల్లా పనిచేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని కంకణం కట్టుకుని ఇల్లు తిరుగుతున్నాం. బొట్టు పెట్టి మహిళలకి అమ్మ ఇది మేము చేసిన అభివృద్ధి అని చెప్పి ఒక పాంప్లెట్ ద్వారా వాళ్ళకి వివరిస్తూ ముందుకు సాగుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించి మహిళా సాధికారత సాధించినప్పుడే అభివృద్ధి సాధ్యమని జగిత్యాల జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. కోరుట్ల పట్టణంలోని కటకం సంగయ్య ఫంక్షన్ హాల్లో కోరుట్ల పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థినులతో కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ మహిళలు ఎంతో శక్తివంతులని, ఆ మహిళలే భగవంతుణ్ణి సృష్టించారని, అలాంటి మహిళలకు మన సమాజంలో ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. యువత ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని క్రమశిక్షణతో చదివి భవిష్యత్తులో రాణించాలన్నారు. మహిళల కోసం రిజర్వేషన్లు ఉన్నాయని, మహిళల హక్కులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు జరుగుతున్నటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పలు కళాశాలల విద్యార్థులు వైష్ణవి ఫ్రమ్ బిఆర్పిఎం జూనియర్ కాలేజ్. ఎంతో ధైర్యంగా చక్కటి ఉపన్యాసాన్ని ఇక్కడ చెప్పినటువంటి విద్యార్థి మనలు తఫ్రా ఫిర్దోస్ రామ్ కన్సలేషన్ బాబు. సోషల్ మీడియాలో దూరంగా ఉంటారా? మీకేదన్నా ఇబ్బంది జరిగితే నిర్భయంగా మీ తల్లిదండ్రులకు కానీ మీ సహచరులకు కానీ చెప్తారా? అందరు చెప్తారు కదా. ఇప్పుడు మా షీటింగ్ వాళ్ళు వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే నిర్భయంగా బయట చెప్పండి, ధైర్యంగా ఉండండి, క్రమశిక్షణతోటి ఉండండి, మీకు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి, దాన్ని సాధించండి. ఆ రోజే మహిళా సాధికారతకు నిదర్శనము ఈ మీటింగ్ కూడా ఉద్దేశము. కాబట్టి మీ అందరి దగ్గర మాట తీసుకుంటున్నాను. మీరు చాలామంది ఒక ఉన్నత స్థాయిలో రాబోయే, ఇప్పుడు ఎట్లా డిగ్రీలు ఉన్నారు కాబట్టి 4-5 ఇయర్స్లోనే ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ, మంచి పేరు ప్రతిష్టలు మీ తల్లిదండ్రులకు తీసుకురావాలని కోరుకుంటూ, లాస్ట్గా ఇప్పుడు మీ ఊరికి వెళ్ళాలనుకోండి. ఇప్పుడు అనూష అని ఉన్నారు, మల్లాపూర్ విలేజ్. అనూష ఇల్లు ఎక్కడంటే చెప్తారా? చెప్పరు కదా. అనూష అడ్రస్ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మీ అమ్మ నాన్న పేరు చెప్పాలి, అవునా? ఫలానా మల్లయ్య గారి కూతురు అనూష అని అంటే చెప్తారు. రేపు ఒక 5 ఇయర్స్ తర్వాత ఈ అనూష ఒక కలెక్టర్ అయింది, ఐఏఎస్ ఆఫీసర్ అయింది. ఆ విలేజ్కి పోయి మల్లయ్య పేరు, వాళ్ళ ఫాదర్ పేరు చెప్తే అడ్రస్ దొరుకుతుందా? ఎవరి పేరు చెప్పాలి అప్పుడు? అనూష పేరే చెప్పాలి, కలెక్టర్ అయిన వాళ్ళ పేరే చెప్పాలి. అంటే అడ్రస్ అయితే ఇప్పటి వరకు మీ కేర్ ఆఫ్ అడ్రస్ మీ తల్లిదండ్రులు. మీరు సక్సెస్ సాధిస్తే మీ తల్లిదండ్రులకే మీరు కేర్ ఆఫ్ అడ్రస్లో మారుతారు. అది రావాలి. ఈ రోజు వరకు మీకు చిరునామా మీ తల్లిదండ్రులు. మీరు చేసే పని, మీరు కష్టం వల్ల మీ తల్లిదండ్రులకు ఒక చిరునామా దొరకాలి, ఒక గుర్తింపు దొరకాలి. ఆ గుర్తింపుని మీరు తీసుకొస్తారని ఆశిస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కోరుట్ల ఇన్స్పెక్టర్ ప్రవీణ్, సబ్ ఇన్స్పెక్టర్ సతీష్ అండ్ వాళ్ళ సిబ్బంది, సిసిఎస్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు అండ్ షీటీ కళా బృందం ఇప్పటి వరకు మీకు ఎంతో చైతన్యవంతమైన గీతాలు ఆలోచించినందుకు కళా బృందానికి, వ్యాఖ్యాత హరికృష్ణ గారికి, సుదీర్ఘమైన ఉపాధ్యాయ వృత్తి అనుభవం ఉన్నది, చాలా బాగా సమావేశం నడిపించినందుకు ఎంపీడీఓ గారికి, రఘుగోపాల్ గారికి, ఇక్కడికి వచ్చేసిన పత్రికా మిత్రులందరికీ. బ్రిటన్ బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ క్యాన్సర్ క్యాన్సర్
ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. GMP సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ల మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా ఎల్లందు క్లబ్ లో మందమరి ఏరియా సేవా అధ్యక్షురాలు చింతల లక్ష్మీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మందమరి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ మరియు DYCMO డాక్టర్ ఉషా హాజరు కావడం జరిగింది. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజలు అందుకుంటారని అన్నారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడరో అక్కడ ఎంత గొప్ప సత్కారాలైనను ఫలించవు అని మన సంస్కృతి తెలుపుతుందన్నారు. ముఖ్యంగా నేను కృతజ్ఞతలు మరియు కృతజ్ఞత తెలియజేస్తాను. ఇంతకుముందు వక్తలు చెప్పారు, ఒకప్పుడు ఇప్పుడు కూడా పురుషులతో సమానంగా స్త్రీకి వేతనాలు కానీ పని గంటలు 2 రోజులు ఉన్నాయి. సుమారు 1906-7 సంవత్సరంలో అమెరికాలో ఇంతకుముందు మాట్లాడినట్టుగా సమాన పని సమాన వేతనం. తర్వాత ఓటు హక్కు. ఒకప్పుడు ఓటు హక్కు లేదు. ఓటు హక్కు కావాలని ఏదైతే ఉద్యమం జరిగిందో దానివల్ల సమాన పని గంటలు, సమాన వేతనం సాధించారు. అట్లాగే 17వ సంవత్సరం నుంచి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని యూరోపియన్ కంట్రీస్లో స్టార్ట్ చేశారు. అట్లాగే 1975-77 2 సంవత్సరాలు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ UN కూడా ఇంటర్నేషనల్ ఉమెన్ డేగా 8th మార్చిని పరిగణిస్తూ వాళ్ళు కార్యక్రమం చేపట్టారు. అప్పటి నుంచి మన దేశంలో కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8 నుంచి మనం ప్రతి సంవత్సరం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా దాన్ని సేవ మరియు సేవ తరఫున మనం ప్రతి ఏరియాలో చాలా అట్టహాసంగా మహిళలకు ఏదైతే గుర్తింపు గౌరవం ఇవ్వాలో దాన్ని తెలియని విధంగా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆ శిక్షణలో పాల్గొన్న మహిళలందరూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉపాధి కూడా పొందుతున్నారు. అది కూడా మహిళలు ఇందుకు నిదర్శనం. అంటే మహిళలు అన్నిట్లో ముందంజలో ఉంటున్నారు. ఇక్కడ మన ఏరియాలో కూడా ముందంజలో ఉన్నారు. ఇవే కాకుండా ఇంకా అనేక కార్యక్రమాల్లో ఇలా ఏదైనా అనుకుంటే ఒక్కసారి అనుకుంటే ఇప్పుడు మనము చిన్న పిల్లల ఎప్పటి నుండే మేడం చెప్పినట్టుగా ఓర్పు సహనము మన సంస్కృతి సంప్రదాయాలు పోగొట్టకుండా చిన్నప్పుడు పిల్లల నుండే మనము
మనము నేర్పించాలి. మన సంస్కృతి ఇలా మన సాంప్రదాయం. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలోని ప్రగతి ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ బాలేశేఖర్ మాట్లాడుతూ మహిళలు లేనిదే ప్రపంచం లేదని, మహిళలను గౌరవించుకోవటం మనందరి బాధ్యత అని, మహిళ లేకుండా సృష్టి లేదని, మహిళే ప్రపంచానికి మూలాధారమని, ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాలలో ముందున్నారని పాఠశాల ప్రిన్సిపల్ కొనియాడారు. అనంతరం పాఠశాల మేడమ్స్ అందరినీ గౌరవంగా ఘనంగా సత్కరించారు. తర్వాత విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకర్షించాయి. ఆడపిల్లలకు చదివేందుకు ఆడపిల్లలు 7th 10th క్లాసు అయిపోయిన తర్వాత ఏదో ఒక పనిలో నిష్ణాతురాలను చేసి పెళ్లి చేసి పంపిస్తే అయిపోతుంది. ఆడపిల్లలు అనేవాళ్ళు ఇంటికి మాత్రమే పరిమితం అనే నానుడి ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు ఆకాశంలో సగం అన్నది నిన్నటి మాట. ఆకాశంలో సగం అన్నది నిన్నటి మాట. ఆకాశమే తమ వశం కాని ఆధునిక మహిళ పాట. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆమన్గల్ కు చెందినటువంటి పవన్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వచ్చి అక్కడ యూటర్న్ తీసుకున్నాం కదా, యూటర్న్ తీసుకుని మనం మళ్ళా ఇటు సైడ్ సార్ మన డేగావత్ పవన్ అని చెప్పి వీళ్ళు నాగర్ కర్నూలు జిల్లా వాళ్ళు. ఇక్కడ ఇంటర్ వరకు చదువుకొని చదువు ఆపేసి పని చేసుకుంటూ ఇంట్లో ఉంటున్నాడు. ఇతను వాష్రూమ్కి అని చెప్పి 12 బయటకు వచ్చాడు. ఆ ఇంట్లో వాళ్ళు మెలుకొనే ఉన్నారు. ఆ టైంలో ఇతను అరుపులు వినిపించి వాళ్ళు బయటకు వచ్చి చూస్తే 2 వ్యక్తులు పరిగెత్తు కనిపించినారు. అక్కడేమో అతనికి బ్లీడింగ్ ఇంజరీస్ ఉన్నాయి. ఇతను చాకు అది మన నైఫ్ పెట్టి ఇంజరీస్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్ ఉస్మానియా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. అతను అక్కడ చనిపోయినాడు. ఈ వ్యక్తి ని ఎవరైనా పిలిచి బయటికి పిలిస్తే వచ్చాడా, అతనే వచ్చినాడా, లేకపోతే ఈ రీజన్ ఏంటి, వీళ్ళ మీద ఇంతకుముందు ఏమన్నా ఈ కేసెస్ ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ కూడా ఇంకా ప్రిలిమినరీ స్టేజ్లో ఉంది. ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ వద్ద వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీఎస్పీ అబ్దుల్ సుభాన్ తో పాటు సిఐ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సెల్ ఫోన్ డ్రైవింగు ఇలాగా, అలాగే సౌండ్ పొల్యూషన్ ఉన్న సైలెన్సర్లను కూడా తీయటం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క ప్రజలకి అలాగే పౌరుడికి మేము తెలియజేసేది, పేరెంట్స్ చిన్నపిల్లలకి వెహికల్స్ ఇవ్వబాకండి. ఎందుకంటే వాళ్ళకి ట్రాఫిక్ రూల్స్ తెలియవు, ఎలా పడితే అలా వెళ్ళటం జరిగిద్ది. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత మనము బాధపడటం జరిగిద్ది. అలాగే యువత ఎక్కువగా త్రిబుల్స్ వెళ్తూ ఉన్నారు. త్రిబుల్స్ను కూడా అవాయిడ్ చేయాలని, అలాగే మనకి కంపెనీ నుంచి వచ్చిన సైలెన్సర్ని కాకుండా సౌండ్ పొల్యూషన్ ఎక్కువ వచ్చే సైలెన్సర్ని వాడుతూ ఉన్నారు. వాటిని కూడా ఇంతకుముందు మేము 173 క్రష్ చేయటం జరిగింది. ఇప్పుడు కూడా సుమారు ఒక 85 తీసున్నాము. ఇంకా ఎక్కువైన తర్వాత వాటిని కూడా తీస్తాము. మేము ప్రజలందరికీ కోరేది ఏంటంటే, ఈ సౌండ్ పొల్యూషన్ వచ్చి వాడకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆశిస్తూ ఉన్నాము. కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గం ఉయ్యూరు నగర పంచాయతీ కార్యాలయంలో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా మహిళా కౌన్సిలర్లు, మహిళా కోఆప్షన్ సభ్యులు, నగర పంచాయతీ మహిళా సిబ్బందిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ పి వెంకటేశ్వరరావు, నగర పంచాయతీ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ పాల్గొన్నారు. వాస్తవమే, 100% వాస్తవేనండి. ఎందువల్లంటే మహిళ లేకపోతే అడుగు ముందుకెళ్ళినటువంటి పరిస్థితి చూడండి ఎట్లా కలకల్లాడుతున్నారు. వాస్తవానికి అయితే మహానుభావుడు, మహా సైన్స్ సంబంధించిన వ్యక్తి థామస్ అల్వా ఎడిసన్. సో ఆ విధంగా
ఈ సంబంధించిన పిల్లవాడిని ప్రపంచంలో ఈ విధంగా గర్వం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు సెంటర్ లో జిల్లా ఎస్పీ యు రవి ప్రకాష్ హెల్మెట్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్ ధరించి వాహనం నడుపుతున్న వారికి గులాబీ పువ్వు ఇచ్చి అభినందనలు తెలిపారు. హెల్మెట్ లేని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి హెల్మెట్ కొనిపించి వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఇటీవల కాలంలో 2-వీలర్ రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవడంతో జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, వాహనదారులు హెల్మెట్ ధరించి సురక్షితంగా ఇంటికి చేరాలని కోరారు. టీములుగా ఏర్పడి రోడ్డు ప్రమాదాలు, దానిలో 2-వీలర్స్పై జరుగుతున్న ప్రమాదాల వల్ల చనిపోతున్న వారిని ఆ రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడడానికి ఈ హెల్మెట్ డ్రైవ్ అనేది చేస్తున్నాం. ఈ హెల్మెట్ డ్రైవ్లో రోడ్డు ప్రమాదాల్లో సుమారు 100 మంది చనిపోయిన దాంట్లో 62% మంది 2-వీలర్ డ్రైవ్ చేస్తూ హెల్మెట్ లేకపోవడం వల్ల చనిపోతున్నారు. ఆ 62 మందిలో 45 నుంచి 50 మంది యూత్ యాక్సిడెంట్కి లోనై హెల్మెట్ లేకపోవడం వల్ల హెడ్డింగ్ దానికని చెప్పి గత ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ హెల్మెట్ అవేర్నెస్ చెకింగ్స్ అనేవి చేస్తున్నాం. దీంట్లో ఏంటంటే హెల్మెట్ లేని వాళ్ళని ఆపి వాళ్ళ చేత హెల్మెట్ ఇన్సూర్ చేసి పంపించడం జరుగుతుంది. ఇదంతా కూడా అవేర్నెస్ క్యాంపు. వాళ్ళకి హెల్మెట్ వేసుకోవడం వల్ల ఉండేటువంటి లాభాన్ని వివరించి హెల్మెట్ వేయించి పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈ నెలంతా కూడా మా జిల్లాలో చేస్తున్నాం. ఎలా అయినా సరే ఈ రోడ్డు ప్రమాదాలని తగ్గించాలి. 2-వీలర్ల మీద చనిపోయే వారిని చాలా వరకు ప్రమాదాలకు లోనవ్వకుండా లోనైనా ప్రాణాలతో బయటపడే విధంగా హెల్మెట్ చేయడం అనేది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో ఆరోగ్య మహిళా క్లినిక్ ప్రారంభం. ఈ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య. కేపీహెచ్బీ కాలనీలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో పూర్వ వైభవం తీసుకొస్తామన్న టీడీపీ నేతలు. కోరుట్ల పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. మహిళా సాధికారత సాధించినప్పుడే అభివృద్ధి సాధ్యమన్న జగిత్యాల జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.